నమస్తే సార్, వెల్కమ్ టు ప్రజా చైతన్య. నమస్తే సార్. సార్, అసలు ఈసారి ఈ సార్వత్రిక ఎన్నికలు ఇంకొక 6 రోజుల్లో రిజల్ట్ కూడా తెలియబోతుంది. అసలు ఈసారి జగన్ గారు గెలుస్తారని జగన్ గారు చెప్తున్నారు ఆల్రెడీ. ఇటుపక్క టీడీపీ కూటమి గెలుస్తుందని టీడీపీ నాయకులు చెప్తున్నారు. అసలు ఈసారి 2% ఓట్ షేరింగ్ కూడా పెరిగింది. అసలు దేనికి సార్ ఎవరు గెలిచే అవకాశాలు ఉన్నాయి? అసలు ఒకటి సార్, ఏదైనా ఒక ప్రజానాయకుడు గెలవాలంటే సార్ ఫస్ట్ విశ్వసనీయత అనేది ఇంపార్టెంట్ సార్. మనం జగన్మోహన్ రెడ్డి గారిని చంద్రబాబు నాయుడు గారిని కంపేర్ చేసుకుంటే, చంద్రబాబు నాయుడు గారికి ఫస్ట్ ఆయన మీదకి ఆయనకు విశ్వాసం లేదు. ఒకటి, ఆయన మీద ఆయనకు విశ్వాసం లేకపోవడం వల్ల తనతో పొత్తులు ఎవరు పెట్టుకుంటారని 2 సంవత్సరాల నుంచే ప్రయత్నం చేశాడు. అది ఒకటి డ్రాబ్యాక్. రెండోది ఏమంటే సార్, పొత్తులు పెట్టుకున్న విధానం. చంద్రబాబు నాయుడు గారు 2018లో బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. అదే అప్పుడు గెలిచారు. 2018లో అగైనెస్ట్ మోడీ మాట్లాడారు. 2014లో బీజేపీతో పొత్తు పెట్టుకుని మోడీని రానియకపోవడము, ఆయనకు అగైనెస్ట్గా మీటింగ్లు పెట్టడం, ఇదంతా జరిగింది సార్. ఆ తర్వాత రాహుల్ గాంధీని భుజాన ఎత్తుకున్నారు. రెండు రాష్ట్రాల్లో తిరిగారు. ఇప్పుడు 2024 వచ్చేటప్పటికి రాహుల్ గాంధీ గారిని దించారో చెప్పలేదు, మోడీ గారిని మళ్ళీ ఎత్తుకున్నారు. సో మళ్ళీ ఒకవైపు పవన్ కళ్యాణ్ తీసుకున్నారు. ఈ క్రైటీరియా అంతా జనాలకు ఏం అవగతమైందంటే, ఈయన కేవలం తన పదవి కోసం మాత్రమే ప్రయత్నం చేస్తున్నారు, ప్రజల కోసం కాదు అనేది క్లారిటీగా అర్థమైపోయింది సార్. సో అందువల్ల ఆయన మీద ఆయనకు విశ్వాసం లేదు, ప్రజల మీద విశ్వాసం లేదు. జగన్మోహన్ రెడ్డి గారిని 2019లో 151 సీట్లు అత్యధిక మెజార్టీతో ఇచ్చి గెలిపిస్తే, ఏ రోజు కూడా ఒక ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారిని కనీసం అభినందించాలన్న ఆలోచన కూడా ఒక ప్రతిపక్ష నాయకుడిగా 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తికి రాలేదంటే అంతకంటే దౌర్భాగ్యం ఇంకోటి ఉండదు సార్. అదొకటి. ప్రజలు ఇవన్నీ గమనిస్తూ ఉంటారు సార్. సో ఆయన మీద విశ్వాసం లేదు చంద్రబాబు నాయుడు గారికి, ప్రజల మీద విశ్వాసం లేదు, పొత్తు పెట్టుకున్న పార్టీల మీద కూడా విశ్వాసం లేదు. పార్టీలతో పొత్తు పెట్టుకున్నారు, మళ్ళీ తన మనుషుల్ని అవతలికి జంపు చేయించి వాళ్ళకి టికెట్లు ఇప్పించుకున్నారు. అంటే తన మీద విశ్వాసం లేదు, ప్రజల మీద విశ్వాసం లేదు, పార్టీల మీద విశ్వాసం లేదు, ఇంకా పదవిలోకి ఎలా వస్తారండి? సింపుల్ లాజిక్ సార్ ఇది. తర్వాత మనం ఓట్ షేరింగ్ కూడా చూస్తే గతంలో 80% అయింది సార్, ఇప్పుడు 82కు పెరిగింది. మహిళలు అత్యధిక శాతం ఓటింగ్లో పాల్గొన్నారు సార్. మహిళలకు జగన్మోహన్ రెడ్డి గారు చేసినంతగా ఏ ప్రభుత్వం చేయలేదు సార్. 34 లక్షలు ఇల్లు ఇచ్చారు, జగనన్న విద్యా దీవెన వాళ్ళ అకౌంట్కి వేస్తున్నారు, అమ్మఒడి వాళ్ళ అకౌంట్కి వేస్తున్నారు, చేయూత వాళ్ళకి వేస్తున్నారు. కాబట్టి మహిళలను రాజకీయ పరంగా కూడా అనేక పదవులు, హోమ్ మినిస్టర్గా చేశారు. సో ఈ రకంగా సార్ మహిళలకు పెద్దపీట వేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. మహిళల ఓట్లు గతంలో చూస్తే 6 లక్షల ఓట్లు పెరిగాయి సార్. 6 లక్షలు అంటే ఒక్కో నియోజకవర్గంలో యావరేజ్గా 5,000 ఓట్లు ఎక్కువ పెరిగాయి. సో ఇదంతా కూడా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించడానికి పాజిటివ్ సంకేతం సార్. వాళ్ళకై వాళ్ళు ఏం అట్రిబ్యూట్ చేసుకున్నా మహిళల ఓట్లు పెరిగాయి కాబట్టి మాకేస్తారని. ఎందుకు వేస్తారండి? 23 సీట్ల నుంచి 100 సీట్లకి ఎందుకు తీసుకెళ్తారు సార్ చంద్రబాబు నాయుడు గారిని? ఏమంత వేవ్ ఉందని, ఏమంత గాలి ఉందని తీసుకెళ్తారు సార్. 151 సీట్లు వచ్చిన జగన్మోహన్ రెడ్డిని ఎందుకు 100 సీట్లకు తీసుకొస్తారండి? ఏం చెరుపు చేశారు, ప్రజలకు ఏం నష్టం చేశారని. ఆ తర్వాత మన సంక్షేమ పథకాలు ఆపిన తీరు సార్ అత్యంత దౌర్భాగ్యమైన పరిస్థితి. ముసలోళ్ళ పింఛన్లు ఆపమని లెటర్ పెట్టారంటే నిమ్మగడ్డ రమేష్ అనే వ్యక్తి, ఎంత దౌర్భాగ్యం సార్. ముసలోళ్ళు అంటే సార్ వాళ్ళల్లో కళ్ళు కనపడిన వాళ్ళు ఉంటారు, కాళ్ళు లేని వాళ్ళు ఉంటారు, మంచానికి పరిమితమైన వాళ్ళు ఉంటారు, కర్ర పట్టుకొని సహాయంతో నడిచే వాళ్ళు ఉంటారు, తర్వాత శరీరం సహకరించిన వాళ్ళు ఉంటారు, ఆరోగ్యం బాలేని వాళ్ళు ఉంటారు, తన శరీరం బాలేనప్పుడు మందులు కొనుక్కోవడానికి డబ్బులు లేని వాళ్ళు ఉంటారు, కొడుకు కోడలు చూడలేని వాళ్ళు ఉంటారు, అనాథలు ఉంటారు. ఇంతమంది ఇన్ని వర్గాలు ఉంటారు సార్ ముసలి వాళ్ళు. వాళ్ళకి ఇంటింటికి పింఛన్ ఇస్తే దాన్ని ఆపడం ఎంత దౌర్భాగ్యం అండి. దాన్ని ఆపాల్సిన అవసరం ఏముంది సార్? ఇప్పుడు ఏదైనా ప్లస్ ఇంటూ ప్లస్ అయితే సార్, ఈయన మొత్తం మనము చంద్రబాబు నాయుడు గారి ఆయన ప్రచార శైలి కూడా చూసుకున్నా కూడా విష ప్రచారం. విషాన్ని ఎప్పుడు ప్రజలు అంగీకరించరు సార్, అమృతాన్ని అంగీకరిస్తారు. ఆయన విషం చెమ్మడం వల్ల ఏమైందంటే రోజు రోజుకు ప్రజల్లో నెగిటివిటీ క్రియేట్ అయింది సార్. ఈయన ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఇలా తిడుతున్నారు, ఇన్ని మంచి పథకాలు చేసిన మనిషిని ఎందుకు తిడుతున్నారని ప్రజల్లో కసి పెరిగింది సార్. పేదవాళ్ళు కూడా మన పల్లెటూరులో చూస్తే సార్ పేదవాళ్ళు కూడా బ్రహ్మాండంగా ఓటింగ్ చేశారు. కానీ వాళ్ళు బయటకు చెప్పలేదు సార్, అక్కడున్న పరిస్థితులను బట్టి బయటకు చెప్పలేదు. 13వ తారీఖు ఓటింగ్ వేస్తే 20వ తారీఖు వరకు కూడా మనకి ఎగ్జిట్ పోల్ ఏమనేది అందలేదు సార్. 20 తర్వాత క్రమక్రమంగా ఒక్కొక్కరు బయట చెప్పడం స్టార్ట్ చేశారు. 20 తర్వాత గణనీయంగా జగన్మోహన్ రెడ్డి గారికి మెజారిటీ పెరుగుతూ వస్తుంది మన ఎగ్జిట్ పోల్స్లో సార్. సర్వేలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఓడిపోతున్నారు అని కూడా రావడం కూడా జరుగుతుంది. ఎంతవరకు నిజం అంటారు?
సార్ 100% సార్, అదే చెప్పాను సార్. ఆ ఓటింగ్ జరిగిన రోజు వాళ్ళు జబ్బలు జరుచుకున్నారు. వాళ్ళకి ఏదో అందరు కామ్గా ఉండడం వల్ల వాళ్ళకి ఏదో గణనీయమైన మెజారిటీ వస్తుంది, మహిళలందరూ వాళ్ళకి వేసారని చెప్పేసి. ప్రజలు ఎందుకు కామ్గా ఉన్నారంటే సార్, పల్లెటూరులో ఏమవుతుందంటే ఈక్వేషన్ ఒక్కోసారి అందరితో అవసరాలు ఉంటాయి పేదవాళ్ళకి, అందువల్ల వాళ్ళు బయటకు చెప్పలేదు. అన్ని కులాల్లో పేదవాళ్ళు ఉన్నారు సార్, ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ అన్ని కులాల్లో ఉన్న పేదవాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు మంచి చేశారు. అందువల్ల ఖచ్చితంగా పేద ప్రజలందరూ జగన్ వైపుగా నిలిచారు సార్. జగన్ అన్న ఖచ్చితంగా ముఖ్యమంత్రి కాబోతున్నారు. అందులో ఏమాత్రం వీళ్ళు ఎవరు అడ్డుపడినా కానీ ఏ యాంగిల్ ఆలోచించినా, వాళ్ళ సంక్షేమం వైపు ఆలోచిస్తారా, అభివృద్ధి వైపు ఆలోచిస్తారా, గత పరిపాలనను ఆలోచిస్తారా, ఏ రకంగా ఆలోచించినా కూడా, ఏ యాంగిల్ 360 డిగ్రీస్ యాంగిల్లో ఆలోచించినా ఒక సాధారణ మనిషి ఖచ్చితంగా జగన్ అన్నకే ఓటేశాడు సార్. ఓకే. అయితే ఇక్కడ బొత్స సత్యనారాయణ గారు జూన్ 9వ తారీఖున ప్రమాణ స్వీకారాన్ని కూడా చెప్పారు. కానీ ఇటుపక్క గంటా శ్రీనివాసరావు గారు కానీ, లేదంటే ఇక్కడ మన త్రిబుల్ ఆర్ అంటారు, ఆయన కూడా 9వ తారీఖునే ఇటుపక్క చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని వాళ్ళు కూడా చెప్తున్నారు. అసలు ఎవరిని మాట నమ్మాలంటారు సార్? వాళ్ళ క్రెడిబిలిటీ లేని నాయకులు. గంటా శ్రీనివాసరావు గారికి టికెట్ ఎప్పుడు కన్ఫర్మ్ అయింది సార్? ఎలక్షన్కి 10 రోజుల ముందు కన్ఫర్మ్ అయింది. త్రిబుల్ ఆర్కి ఎప్పుడు కన్ఫర్మ్ అయింది సార్? వారం రోజుల ముందు కన్ఫర్మ్ అయింది. వాళ్ళ టికెట్లు ఏంటో వాళ్ళకి తెలియదు. త్రిబుల్ ఆర్ గెలిచారు. ఎప్పుడు వచ్చారు? ఆయన నియోజకవర్గానికి ఎంపీకి గెలిస్తే 5 ఏళ్ల తర్వాత మళ్ళీ ఎలక్షన్కి వచ్చారు. ఎలక్షన్కి వెళ్ళిపోయి మళ్ళీ ఎలక్షన్కి వచ్చారు. సో అలాంటి వాళ్ళ విశ్వసనీయత లేని వాళ్ళ గురించి మనం కంపేర్ చేయడం, జగన్మోహన్ రెడ్డి గారి గురించి వాళ్ళు మాట్లాడడం అనేది మన విలువ తగ్గించుకున్నట్టు అవుతుంది సార్. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు 360 డిగ్రీస్ యాంగిల్స్లో ఏ రకంగా ఆలోచించినా, అది అభివృద్ధి, సంక్షేమమా, లేదంటే గత పరిపాలన, లేదంటే భవిష్యత్ పరిపాలన, ఏ రకంగా ఆలోచించినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా సీఎం అవబోతున్నారు సార్. ఇది 100% సార్. అంటే ఇక్కడ మనకి ఏంటంటే, ఇప్పుడు జగన్ గారు సీఎం అవుతారని మీరు చెప్తున్నారు, కానీ దాడులు ఎందుకు వస్తున్నాయి? ఇక్కడ దాడులు జరగడం, విధ్వంసాన్ని క్రియేట్ చేస్తున్నారు, అది ఎందుకని? అది ఓర్చుకోలేక సార్. ఇప్పుడు గతంలో ఏమైందంటే కొన్ని ఊర్లలో కొంతమంది ఆధిపత్యం ఉంది సార్. ఇప్పుడు మనం ఆచర్యలు తీసుకుంటే అక్కడ ఎక్కువ చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన క్యాస్ట్ ఆధిపత్యం ఉంది. లోయర్ క్యాస్టులు ఎవరు కూడా గతంలో ఓటింగ్కి వచ్చేవాళ్ళు కాదు, వీళ్ళే ఓట్లు వేసుకునేవారు. ఈరోజు చూస్తే మహిళలు పెద్ద ఎత్తున ఓటింగ్కి వచ్చారు. ఆ ఏరియాలో వాళ్ళని ఓటింగ్ రాకుండా అడ్డుకున్నారు. వాళ్ళ ఓటింగ్ వస్తే ఖచ్చితంగా జగన్కి వేస్తారనే విషయం వాళ్ళకి తెలుసు. తెలియడం వల్ల వాళ్ళని అడ్డుకున్నారు. అడ్డుకోవడం వల్ల అడ్డుకొని దాడులు చేశారు. మీరు ఎందుకు వస్తున్నారని దాడులు చేశారు. సో అయినప్పటికీ కూడా వాళ్ళు పెద్ద ఎత్తున కూడా ఓటింగ్ వేశారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానంతో జగన్మోహన్ రెడ్డి గారిని గుండెల్లో నిలుపుకొని వాళ్ళు ఓటేశారు సార్. సో ఇదంతా కూడా మనకు పాజిటివ్ సంకేతమే సార్. మరి ఈసీ కానీ, లేకపోతే ఈవీఎం మిషన్ పగలగొట్టిన రామకృష్ణారెడ్డి గారు కానీ, ఎక్కడ 9 చోట్ల కూడా ప్రమాదాలు జరిగిన అవకాశం ఉంది. కానీ రామకృష్ణారెడ్డి గారి మీద ఎక్కువ ఫోకస్ చేయడం కూడా జరిగింది. అసలు ఎందుకని సార్? రామకృష్ణారెడ్డి అన్న ఎందుకు ఈవీఎం పగలగొట్టారంటే, ఒకటి, అంతకుముందు జరిగిన సంఘటనలు కూడా వాళ్ళు బయట పెట్టాల్సిన అవసరం ఉంది. మన వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన కార్యకర్తలను ఈడ్చుకొని వచ్చి బయటకు వెళ్ళి కొట్టారు. ఆ వీడియోలు కూడా ఉన్నాయి. చాలా అతి దారుణంగా దాడి చేశారు. దారుణంగా దాడి చేసేసి అక్కడ ఏకపక్షంగా రిగ్గింగ్ చేసేసారు. అది తెలుసుకొని రామకృష్ణారెడ్డి అక్కడికి వెళ్ళారు. వెళ్తే లోపల రిగ్గింగ్ జరిగిన విషయం తెలుసుకొని ఆయన కూడా అప్పటికప్పుడు ఇది చేసిండు తప్ప ఏదో కావాల్సిలా చేసింది కాదు సార్. అది అంతకుముందు ఏం జరిగింది అనేది కూడా బయట పెట్టాల్సిన అవసరం ఉంది సార్. టీడీపీ నాయకులు కూడా పగలగొట్టారు, వాళ్ళు ఎందుకు బయటకు రాలేదని ఇప్పుడు బయటకు వస్తుంది. దాన్ని అసలు ఏంటి కారణం ఏంటి? అసలు ఉద్యోగులు అంటే ఎస్పీలు కానీ, లేకపోతే ఈసీ కానీ అంతా ఏకపక్షంగా ప్రవర్తించే పని ఏమన్నా కనబడుతుంది అంటారు అక్కడ? ఖచ్చితంగా సార్. ఎలక్షన్ కమిషన్, నేను మొన్ననే చెప్పాను, నిమ్మగడ్డ రమేష్ అనే వ్యక్తి సారథ్యంలో ఎలక్షన్ కమిషన్ నడుస్తుంది. ఆయన చీఫ్ ఎలక్షన్ కమిషన్గా పనిచేశారు కాబట్టి, ఈ రాష్ట్రం మీద అవగాహన ఉన్న వ్యక్తి కాబట్టి ఆయన అందరికీ గైడ్ చేస్తున్నారు. ఏ ఏరియాలో ఎవరున్నారు అనేది ఆయనకు తెలుసు. ఆయనే ఇప్పుడున్న చీఫ్ ఎలక్షన్ కమిషన్ గైడ్ చేస్తున్నారు. సో అందువల్ల ఎలక్షన్ కమిషన్ నిమ్మగడ్డ రమేష్ చెప్పిన మాటలు విని ఆయన పంథాలోనే నడుస్తూ ఉంది. దీనివల్లనే ఇవన్నీ సార్. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ అంటే ఈ భారతదేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన వ్యవస్థ సార్. ఒక భారత రాష్ట్రపతి కూడా ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఏదైనా ఒక ఉత్తర్వు ఉంటే దాన్ని ఫాలో అవుతారు. అంత గౌరవం, అంత ప్రతిష్ట కలిగిన వ్యవస్థ ఎలక్షన్ కమిషన్. దాని నిమ్మగడ్డ రమేష్ అనే ఒక వ్యక్తి చెప్పిన మాటలు వినడం వల్ల దాని గౌరవానికి భంగం కలిగే పని సార్ ఇదంతా కూడా. దాని ప్రతిష్ట దెబ్బతినే కార్యక్రమం సార్. సో దీన్ని తీవ్రంగా ఖండించాలి. ప్రతి వ్యక్తి భారతీయుడు అనేవాడు ఎవడైనా దీన్ని ఖండించాలి సార్. అంటే ఎస్పీలు ఎక్కడైతే బదిలీ అయ్యారో అక్కడే విధ్వంసం స్టార్ట్ అయ్యిందని కూడా బొత్స సత్యనారాయణ గారు అన్నారు. అసలు వాళ్ళు మార్చడం ఏంటి, విధ్వంసం స్టార్ట్ అవ్వడం ఏంటి? వాళ్ళకు తగిన వాళ్ళని వాళ్ళు మార్చుకున్నారు సార్. ఇప్పుడు వాళ్ళ అంత ప్లానింగ్ సార్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన క్యాంపెయినింగ్లో ఆయన ఉన్నారు.
ఏంటంటే ప్రజల మనసు గెలవాలి, మనం ప్రజలను ఒప్పించి మళ్ళీ మనం ఓటు అడగాలని ఆయన 2019లో అధికారంలోకి రాగానే డిక్లేర్ చేశారు. అదే పనిలో ఉన్నారు. కానీ తెలుగుదేశం వాళ్ళకి అలా ఉండదు సార్. వాళ్ళు ఎంతసేపు వ్యవస్థను మేనేజ్ చేసుకోవాలనే విషయం తప్ప ప్రజల మనసు గెలిచి ప్రజలను ఒప్పించి ఓట్లు వేయించుకోవాలనే సంస్కృతి చంద్రబాబు నాయుడు గారికి లేదు. ఓకే, అయితే ఇక్కడ ఏంటి మెయిన్గా జరుగుతుంది ఏంటంటే రేపు 6 రోజులే ఉంది కరెక్ట్గా మన రిజల్ట్ రావడానికి. కాకపోతే ఎవరు ఎగ్జిట్ పోల్స్ వాళ్ళకి ఆల్రెడీ వెళ్ళిపోయింది, కానీ టీడీపీ వాళ్ళు మాత్రం ఎందుకు బయటికి రావట్లేదు? అసలు ఏంటి, మేము గెలుస్తామో ఓడిపోతామని కూడా బయటికి రావట్లేదు. దీనికని అది కన్ఫర్మ్ అయింది సార్ వాళ్ళకి. ఇప్పుడు నన్ను అడుగుతున్నారు, బయట వీధిలోకి ఎవరైనా అడగండి. 13వ తారీఖు ఓటింగ్ వేసిన 4 రోజుల వరకు, అంటే 20వ తారీఖు వరకు ఎవరు బయటికి రాలేదు సార్. 20వ తారీఖు తర్వాత మీరు ఎవరినైనా అడగండి, పబ్లిక్ టాక్లో కానీ ఎవరినైనా ఏ ఊర్లోనైనా వెళ్ళి అడగండి. మహిళలు, వృద్ధులు, అప్పుడే వచ్చిన యువకులు, ఈ 3 వర్గాలు బేస్ చేసుకొని 3 డివిజన్లుగా మీరు చేసి మీకు కావాలంటే అడగండి. మహిళలు ఎవరికి వేశారు, వృద్ధులు ఎవరికి వేశారు, యువకులు ఎవరికి వేశారు, అందరు కూడా జగన్మోహన్ రెడ్డి పేరే ఏకంగా చెప్పేస్తున్నారు. అందువల్ల వాళ్ళకి కూడా అవగతమైంది సార్. సో అందువల్ల వాళ్ళు ఎలాగైనా జగన్మోహన్ రెడ్డి అనేది వాళ్ళకి తెలిసిపోయింది సార్. అంటే పిఠాపురంలో పరిస్థితి ఎలా ఉండబోతుంది పవన్ కళ్యాణ్ గారికి? సార్, పిఠాపురం ప్రజలు ప్యానిక్ సిచ్యువేషన్లకు వెళ్ళిపోయారు. వీళ్ళు తెచ్చిన కొత్త నాయకుల ప్రచారము, అసలు ఆడు ఎవడొస్తున్నాడా, ఈడెవడా ప్రచారానికి వచ్చినాడు జనసేన తరపున అనేది కూడా వాళ్ళ అయోమయంలో పడిపోయారు. సో వీళ్ళు ఎవర్రా బాబు, వీళ్ళు మా ఊరికి ఎందుకు వచ్చారని వాళ్ళు తిట్టుకున్నారు. సో ఏకంగా ఖచ్చితంగా వంగ గీత గారు గెలవబోతున్నారు సార్ ఆడ. అంటే వర్మ గారు నిన్న కాదు మొన్న ప్రెస్ మీట్లో కూడా ఈసారి పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా నిలబెడతా పిఠాపురం నుంచి అని సవాల్ కూడా ఇసిరారు. 1,00,000 ఓట్లు కానీ లేకపోతే 50,000 అంతా 1,00,000 ఓట్లు మెజారిటీ వస్తాయని కూడా చెప్పడం జరుగుతుంది సార్. ఓటింగ్ అంతా ఎంత సార్? 2 లక్షలు, 2 లక్షల చిల్లర ఏ నియోజకవర్గం అయినా. 2 లక్షల చిల్లరలో 1,80,000 ఓటింగ్ జరిగింది అనుకుందాం సార్. 1,80,000 1,00,000 ఓట్లు ఎట్ట మెజారిటీ వస్తాయి సార్? హాస్యాస్పదం కాకపోతే ఖచ్చితంగా 15,000 నుంచి 20,000 ఓట్ల మెజారిటీతో వంగ గీత గారు గెలుస్తారు సార్. ఎందుకంటే అక్కడ మొత్తం అంతా వ్యతిరేకత వచ్చేసింది. ఎవరు వస్తున్నారో ఆ ఊరికి, ఆ ఊర్లో ఇల్లు లేదు, వాకిల్ లేదు, పొలం లేదు, చుట్టాలు లేరు, బంధువులు లేరు, ఎవరు లేరు. అలాంటి వాళ్ళని గెలిపిస్తే రేపొద్దున మనకి ఏదైనా అవసరమైనప్పుడు ఎవరిని అడగాల అనేది అక్కడ పిఠాపురం ప్రజలందరూ ఆలోచించుకొని డెసిషన్ తీసుకున్నారు. నేను చెప్పాను కదా సార్, 13వ తారీఖు ఓటింగ్ రోజు ఎవ్వరు కూడా నోరిప్పలేదు. క్రమక్రమంగా రోజులు గడిచే కొద్దీ అందరు కూడా నోరిప్పడం స్టార్ట్ చేశారు. ఎవరికి ఓటేశారంటే ఖచ్చితంగా జగన్ కనే చెప్తున్నారు ఇప్పుడు. సో నారా లోకేష్ గారి పరిస్థితి ఎలా ఉంది ఇక్కడ మంగళగిరిలో? నారా లోకేష్ కూడా నాకు తెలిసి ఓడిపోతారు సార్. ఎందుకంటే అక్కడ కూడా మన వైఎస్ఆర్సీపీ లీడర్ లావణ్య గారు బాగా టఫ్ ఫైటే ఇచ్చారు. ఖచ్చితంగా ఓడిపోతారు ఆయన కూడా. హేమీలందరూ ఆపోజిషన్ పార్టీలో వైఎస్ఆర్సీపీ ఓడించబోతుంది సార్. అది లోకేష్ నాయుడు కావచ్చు, మన పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఇన్క్లూడ్ చంద్రబాబు నాయుడు గారు కూడా కుప్పంలో ఆయన వాళ్ళ గ్రామ సర్పంచ్ ఓడిపోయారు మొన్న, వాళ్ళ ఎంపీటీసీ ఓడిపోయారు, వాళ్ళ జెడ్పీటీసీ ఓడిపోయారు, మున్సిపల్ చైర్మన్ ఓడిపోయారు. కాబట్టి నెక్స్ట్ ఛాన్స్ ఇంకా చంద్రబాబు నాయుడు గారికి. సో అందువల్ల సార్ నేను చెప్పాను కదా సార్, చంద్రబాబు నాయుడు గారు ప్రజలను ఎలా మనస్సు దోచుకొని ప్రజలను ఒప్పించి ఓటేయించుకోవాలనే ఆలోచన ఉన్న నాయకుడు కాదు. ఫస్ట్ థింగ్, హీ డజంట్ హ్యావ్ ఎనీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఆత్మవిశ్వాసంతో పని చేయలేదు. ఫస్ట్ థింగ్, ఆయనకు ఆత్మవిశ్వాసం పోయింది. ఎందుకంటే ఆయన చుట్టూ కోటరీ అలా ఉంది. సో అందువల్ల ఏమైంది సార్, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు 100% జూన్ 4వ తారీఖు గెలవబోతున్నారు సార్. మనందరం అనుకున్నట్టు 9వ తారీఖు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. 100% సార్.